ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందము 63 వచనం గురించి తెలుసుకుంటున్నాం. అది సకలావతారములకు మొదలుగని అయిన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానమైన దివ్యరూపంబు. దాని పరమ యోగేంద్రులు దర్శింతురు. ఆ పరమేశ్వరుడు అభిగమలంబు అన్న సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ ఉదయించే అతని అవయవ స్థానముల యందు లోక విస్తారములు కల్పింపబడే మొదల ఆ దేవుడు కౌమారాఖ్య సర్గంబు ఆశ్రయించి బ్రాహ్మణ్యుండై దుశ్చరంపైన బ్రహ్మచర్యంబున చరించే. రెండవ మారు జగజననంబు కొరకు రసాతల గతమైన భూమినెతుచు యజ్ఞేశుండై వరాహదేంబు దాల్చి. మూడవ త్వయంబున నారదుండను దేవర్షి అయి కర్మ నిరోచకంపైన వైష్ణవ తంత్రంబు చెప్పి. నాలుగవ ధర్మ భార్య సర్కంబునందు నరనారాయణాభిధానుండై దుష్కరంపైన తపంబు చేసే. పంచమవతారంబునందు కపిలుండను సిద్ధేశుండే ఆ సూర్యను బ్రాహ్మణుడకు దత్త గ్రామ నిర్ణయంబు గల సాంఖ్యలు ఉపదేశించే. ఆరవ శరీరంబున అనసూయాదేవి యందు అత్రి మహామునికి కుమారుడై అలర్కునికి ప్రహ్లాదముఖ్యులకు ఆత్మవిద్య తెలిపి. ఏడవ విగ్రహంబున ఆకుతి యందు రుచికి జన్మించి యజ్ఞుండన ప్రకాశమానుడై యామాది దేవతల తోడం కూడి స్వయంభువ మన్వంతరంబు రక్షించి. అష్టమమూర్తిని మేరుదేవి యందు నాభికి జన్మించి ఉరుక్రమంబుడనగా ప్రసిద్ధుడై విద్వజ్జనులకు పరమహంస మార్గంబును ప్రకటించే. ఋషుల చేత కోరంబడి 9వ జన్మంబున భృదు చక్రవర్తి అయి భూమిని ధేనువుం చేసి సమస్త వస్తువులను పితికి. చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమంబైన మీనావతారంబునుంది మహీరూపంబగు నవైకి వైభసతమనువును ధరించి. సముద్ర మదన కాలంబునందు 11వ మారు కమఠాకృతిని మందరాచలంబు తన పృష్ఠకర్పంబున ఏర్పరి అయి నిలిపి. ధన్వంతరియను 12వ తనువున సురాసుర మధ్యమాన క్షీరోపాదాది మధ్యభాగమున అమృత కలశాస్తుండై విడలే. 13వదైన మోహిని వేషంబున అసురుల మోహితులను చేసి సురల అమృతాహారుల కావించి. 14వదైన నరసింహరూపమునందు కననకశిపుని సంహరించే. 15వది అయిన కపట వామనావతారమున బలిని బలత్రయంబు ఆచించి 3 లోకములను ఆక్రమించే. 16వది అయిన భార్గవరామాకృతిని కుపిత భావంబు దాల్చి బ్రాహ్మణ ద్రోహులైన రాజుల 21 మారు వధించి భూమి నిశ్చితంబు గావించి. 17వదైన వ్యాసగాత్రమున అల్పమతులైన పురుషులను కరుణించి వేదవృక్షంబునకు శాఖలేర్పరిచి. 18వదైన రామాభిధానంబున దేవకార్యార్థంబు రాజత్వంబు నొంది సముద్ర నిగ్రహాది పరాక్రమము ఆచరించి. నేను ఒక వింశతంబులైన రామకృష్ణ రూపములచే యదువంశంబునందు సంభవించి విశ్వంబరాభారంబు నివారించి. 21తమంబైన బుద్ధనామధేయంబున కలియుగాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబు కొరకు మధ్య గయా ప్రదేశంబున జనసుతుండై తేజరిల్లు. యుగసంధి యందు వసుంధరాధీశులు చోరప్రావిలై సంచరింప యుగసంధియందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప విష్ణుయసులను విప్రునికి కలికి అను పేర ఉద్భవింపగలండని ఇట్లనియే భావం తెలుసుకున్నాం. అది అన్ని అవతారాలకు మూల విరాటైన ఆదినారాయణ దేదీప్యమానమైన దివ్యరూపం. ఆ దివ్యరూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు దర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమల నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవవయ స్థానాల నుంచి లోకాలు సమస్తము ఆవిర్భవించాయి. ఆదినారాయణ దేవుడు మొదట కౌమారమనే స్వర్గాన్ని ఆశ్రయించి సనకసనందరాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ బ్రహ్మణ్యుడై చరించాడు. రెండవసారి యజ్ఞ వరాహ దేహం ధరించి
విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించాడు. మూడవ పర్యాయం నారదుడనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవ ధర్మాన్ని బోధించాడు. నాలుగవ అవతారంలో ధర్ముడను వానికి మూర్తి యందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతి కోసం అపారమైన తపస్సు చేశాడు. ఐదవ అవతారం కపిలావతారం దేవహూతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహ్మణునికి తత్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు. ఆరవ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడే పుట్టి అలర్కుడు ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్య ప్రబోధించాడు. ఏడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి ఆకృతికి కుమారుడై యమాది దేవతలతో స్వయంభూ మన్వంతరాన్ని సంరక్షించాడు. ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవి యందు గురుక్రముడను పేర ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు. తొమ్మిదవ జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథు చక్రవర్తి అయి భూదేవిని గోవుగావించి సర్వ ఔషధులను పిదికాడు. 15వదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరాంతంలో సంభవించిన జలప్రళయంలో నావపై ఎక్కించి వైవసత మనువును కాపాడాడు. 11వ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నిటిలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని నేరుగా వీపుపై ధరించాడు. 12వ అవతారములో ధన్వంతరి అయి దేవదానవులు మధిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృత కలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు. 13వ అవతారంలో మోహిని వేషంలో రాక్షసులు వంచించి దేవతలకు అమృతం పంచిపెట్టాడు. 14వసారి నరసింహమూర్తిగా అవతరించి ధూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపమాపాడు. 15వ అవతారంలో మాయావామనుడై బలిచక్రవర్తిని 3 అడుగుల దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు. 16వ మారు పరశురాముడై రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను 21 మారు సంహరించి ధాత్రిని క్షత్రియహీనం కావించాడు. 17వసారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారి కోసం వేదశాఖలను విస్తరింపజేశాడు. 18వ పర్యాయం శ్రీరాముడై సముద్ర బంధనాది వీరకృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు. 19వ అవతారంలో బలరాముడుగా 20వ అవతారంలో శ్రీకృష్ణుడిగా సంభవించి భూభారాన్ని హరించాడు. 21వసారి బుద్ధుడై మధ్యగయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమూహపరిచి ఓడిస్తాడు. ఇక 22వ పర్యాయం కల్కి రూపంతో విష్ణుయసుడనే విప్రునికి కుమారుడై జన్మించి కలియుగాంతములో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.